కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయటానికి కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆరోపిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా ఎదుగుతున్న బండి సంజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షకు గురి కావాల్సిందేనని, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. బండి సంజయ్పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మహాసభ వారి కుటుంబం పైన ఎప్పటికీ వెన్నుంటూ ఉంటుంది. మరి ఈ విధంగా ఇదే కాదు, ఎన్నో మునూరు కాపులు ఎక్కడైతే ఎదుగుతున్నారో వారి పైన ఇలాంటి చర్యలు తప్పుతున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మనవి, ఇలాంటి ఎన్నుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. చట్టం తాను పని చేసుకుపోతుంది కాబట్టి మరి ఇలాంటి ఆరోపణలను ఖండిస్తూ మరి మేము మహాసభ బండి సంజయ్ గారి కుటుంబం ఏంటో ఉంటుందని ఈ సభంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా మరి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో, ఒక బీసీ బిడ్డగా సౌత్ ఇండియాలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో మరి ఆయన మీద ఏమీ చేయలేనటువంటి ఈ రాజకీయ శక్తులు ఆయనను ఎట్లాగైతే డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకుని మరి ఆ కుటుంబ చిన్న చిన్న విషయాల్లో మరి వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో తిరిగినరు అని చెప్పి ఒక సంవత్సరం నుండి వాళ్ళ పరిచయం కూడా వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి